రమ్య హత్య కేసులో నిందితుడికి ఊరి శిక్ష పడింది. దీనికి సంబంధించి పోలీసు అధికారులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 10 hours అరెస్ట్ కూడా చేశాము. అరెస్ట్ చేసినప్పుడు కూడా అందరికీ తెలుసు ది అక్యూజ్ కూడా ఒక సూసైడ్ అటెంప్ట్ చేశారు. అప్పుడు విత్ ది సేమ్ వెపన్. మన డిసీజ్ కే ఏ వెపన్ తో చంపేశారో అదే వెపన్ తో వాడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు. సో దాని మీద కూడా నర్సరావుపేట స్టేషన్ లో ఒక 309 కేసు కూడా రిజిస్టర్ చేశాము. అదైన తర్వాత ఒక వారం సమయంలో అబౌట్ వీక్స్ టైం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. సో మనకి ఈ కేసులో ప్రత్యేకంగా ఒక మంచి జడ్జ్మెంట్ రావాలంటే ఒక గ్యాప్ లేకుండా టోటల్ ఒక కంప్లీట్ కేస్ ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది. ఎట్లా అంటే మనకి రైట్ ఫ్రమ్ ఐ విట్నెసెస్, సీసీటీవీ కెమెరా రికార్డింగ్, టెక్నికల్ ఎవిడెన్స్, ఫొరెన్సిక్ ఎవిడెన్స్ కూడా. సో ఈ కేసులో ఆ వెపన్ మీద బ్లడ్ స్టెయిన్స్ ప్లస్ ముద్దాయి ఎవరు ఉన్నారు, ముద్దాయి క్లోత్స్ మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కోసం పంపించి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా టాలీ చేయడం జరిగింది. సో ఓవరాల్ ప్లస్ అక్కడ ఉన్న విట్నెసెస్ కూడా సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఎవరు ముద్దాయి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, ప్రీవియస్ డే ఫ్రెండ్స్ దగ్గర అది కత్తి తీసుకున్నాడు. సో వాళ్ళ స్టేట్మెంట్ కూడా 164 రికార్డ్ చేశాము. వాళ్ళు కూడా అదే చెప్పారు. సో ఓవరాల్ ఏమీ లేకుండా ఒక టోటల్ కేసు బిల్డప్ చేశాము. ఇందులో చెప్పాలంటే మనకి స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ పర్టికులర్ ఆన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విమెన్ సేఫ్టీ. ఒక మన సీఎం గారి విజన్, గవర్నమెంట్ విజన్ ప్రకారము ఏదైనా మహిళల మీద దాడి జరిగితే ఇమీడియట్ గా స్పందించాలి పోలీస్, అది ఒక విజన్ ఉంది. సో అదే స్ఫూర్తితో మనం చేశాము. ఆ దిశ ఒక విజన్ లోనే మనకి ఈ ఫొరెన్సిక్ ల్యాబ్స్ కూడా పెంచడం జరిగింది. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల మనకి డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా త్వరగా మనకి వచ్చాయి. సో డిఎన్ఏ రిపోర్ట్స్ మనకు పంపించింది 23rd, వి రిసీవ్డ్ ఆన్ 25th, విత్ ఇన్ 2 days టైం డిఎన్ఏ రిపోర్ట్స్. సో ఈ అన్ని మన గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల మనము త్వరగా ఛార్జ్ షీట్ చేయడం, త్వరగా ఫైనల్ రిపోర్ట్ పెట్టాము. దానివల్ల ట్రయల్ కూడా త్వరగా స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు మనకి ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి కూడా ప్లస్ కోర్ట్ నుంచి కూడా మన స్పెషల్ పీపీ మేడం వాళ్ళ కోఆపరేషన్ తో మన స్పీడీగా ట్రయల్ కూడా జరిగింది. ప్రాసిక్యూషన్ సైడ్ వాజ్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ అస్, గైడింగ్ అస్ రిగార్డింగ్ డ్యూరింగ్ ది ఎంటైర్ స్టేజ్. సో ఇది ఒకే కేసు కాకుండా ఒక కంప్లీట్ ఇందులో మనం ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ చూడొచ్చు. రైట్ ఫ్రమ్ పోలీస్, ఫొరెన్సిక్ ల్యాబ్, ప్రాసిక్యూషన్, లీగల్. సో అందరూ ఒక టీం వర్క్ లో ఇది చేశాము. ఇప్పుడు మన ఫొరెన్సిక్ ల్యాబ్స్ పెంచినప్పుడు ఒక రిక్రూట్మెంట్ కూడా జరిగింది అక్కడ ఫొరెన్సిక్ ల్యాబ్స్ లో, సైంటిస్ట్ ది, అనాలిస్ట్ ది. సో బికాస్ ఆఫ్ విచ్ డిఎన్ఏ రిపోర్ట్స్ అక్యురేట్ గా వచ్చింది, త్వరగా వచ్చింది. కాబట్టి మనకి అది ఈ పర్టికులర్ కేస్ లో అది బాగా క్లించింగ్ ఎవిడెన్స్ అన్నమాట, డిఎన్ఏ ఎవిడెన్స్. సో మన అప్పుడు దిశ డిఎస్పీకి కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేసాము. రవి కుమార్ గారు సూపర్ యానియేట్ అయిపోయారు. సో కంగ్రాచులేట్ రవి. ఈవెన్ ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ వల్ల ఈ రోజు మనకి మంచి జడ్జ్మెంట్ వచ్చింది, థ్యాంక్స్ టు హిజ్ ఎక్స్పీరియన్స్. మన అందరూ అప్పుడు యాజ్ అ టీమ్ మనం కూర్చొని అప్పుడు బిల్డింగ్ అప్ ది కేస్ వితౌట్ ఎనీ ఇష్యూస్ అది చేశాము. అందులో ఫ్యామిలీకే కూడా వి వర్ ఇన్ కాన్స్టెంట్ టచ్, డిసీజ్ ఫ్యామిలీతో వాళ్ళకి అందుబాటులో ఉన్నాము. వి ఇన్షూర్ దట్ దెర్ వాస్ నో ఇన్కన్వీనియన్స్ టు డిసీజ్ ఫ్యామిలీ. వాళ్ళకి కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కూడా ట్రయల్ ప్రాసెస్ లో వాళ్ళని కూడా భరోసా ఇవ్వడం, కొద్దిగా ధైర్యం ఇవ్వడం, దట్ పోలీస్ ఇస్ విత్ యూ, మీరు గట్టిగా చెప్పాలి. సో అది కూడా భరోసా ఇచ్చాము. మన ఓల్డ్ గుంటూరు స్టాఫ్ కూడా వాళ్ళతో టచ్ లో ఉండి విట్నెసెస్ గా టైంకి తీసుకెళ్లడం. సో ఇది అన్ని చూస్తే బాగా మైన్యూట్ డీటెయిల్స్ లో ఈ ఫాలోఅప్ జరిగింది ఈ కేసులో, రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ టు ది జడ్జ్మెంట్ స్టేజ్. మన ఏఆర్ స్టాఫ్ కూడా ఈ ప్రత్యేక కేసులో ఏఆర్ వాళ్ళు కూడా ఎస్కాట్ పంపించినప్పుడు బాగా జాగ్రత్తగా గట్టిగా చేశారు ఎస్కాట్ డ్యూటీస్ కూడా. సో దట్ ది అక్యూజ్డ్ డస్ నాట్, ఒకసారి అటెంప్ట్ కూడా చేశారు ముద్దాయి కోర్టు నుంచి పారిపోవడానికి. సో ఇది ఓవరాల్ చూస్తే ఇట్ ఈస్ అ మోడల్ కేస్ ఫర్ అస్. ఒక గవర్నమెంట్ విజన్ తో ఇది ఎట్లా పోలీస్ స్పందించాలి ఏదైనా ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడు. సో ఆ స్ఫూర్తితో చేశాము. అండ్ ఈ కేసు వల్ల వీఆర్ హోపింగ్ దట్ దేర్ ఇస్ అ డిటరెన్స్ ఉండాలి, ఒక మెసేజ్ వెళ్ళాలి సొసైటీలో. ఇట్లాంటి నేరాలకి ఎవరైనా పాల్గొంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది, నాట్ జస్ట్ ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్ట్. అది కాకుండా అప్ టిల్ ది స్టేజ్ ఆఫ్ ఛార్జ్ షీట్ అండ్ ట్రయల్
ట్రయల్ ముగిసిన వరకు కూడా మనం ఫాలో అప్ చేసి వాళ్ళకి కట్టిన పనిష్మెంట్ వచ్చిన వరకు మనం ఫాలో చేస్తున్నాం అది. సో ఇప్పుడు మన ప్రాసిక్యూషన్ సైడ్ నుంచి మన డిడి గారు ఉన్నారు, మనకు బాగా సపోర్ట్ చేశారు డ్యూరింగ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ 8 months. ఐ రిక్వెస్ట్ డిడి ప్రాసిక్యూషన్స్ టు అడ్రస్ ది మీడియా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ కేసులో ఇంత సమర్థవంతంగా కోర్టు వారు ఈ ముద్దాయికి బెయిల్ కూడా ఇవ్వలేదు. 9 months అతను లోపలే ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేషన్ టు ది రెస్పెక్టెడ్ ఎస్పీ గారు, ఎందుకంటే బికాజ్